ప్రైజ్ ద లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని కోరుతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వాళ్ళను చాలామందిని చూశారనుకుంటాను. బహుశా వాళ్ళు మీ పక్కన కూడా ఉండొచ్చేమో, మీ ఇంట్లో కూడా ఉండొచ్చేమో, లేకపోతే మీ సంఘంలో కూడా ఉండొచ్చేమో. సంఘంలో పాట పాడుతున్నప్పుడు చాలా ఉజ్జీవంగా పాడతారు, ఆరాధిస్తున్నప్పుడు చాలా ఉజ్జీవంగా ఆరాధిస్తారు, ఏడుస్తారు, గంతులేస్తారు, చప్పట్లు కొడతారు, ఇంకా ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. తర్వాత వాక్యం సమయంలో రాగానే గురకబెట్టి పడుకుంటూ ఉంటారు. బహుశా మీ చర్చ్లో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉండొచ్చేమో, లేదా మన ఇంట్లోనే ఇలాంటి వాళ్ళు ఉండొచ్చేమో. అన్ని పనులలో చాలా చురుకుగా ఉంటారు, కానీ వాక్యం రాగానే హ్యాపీగా పడుకుంటూ ఉంటారు. మరి చర్చ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో, ఎప్పుడైతే చర్చ్ ముగిస్తుందో, ఆ సమయంలో లేచి అందరితో ప్రైజ్ ద లార్డ్ అని ఏదో పరలోకంలోకి వెళ్ళి దిగి వచ్చిన ఒక పరిశుద్ధుడిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవునా కదా? మీరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను చూశారు అని నేను అనుకుంటున్నాను. ఇంతకీ ఈ సంఘంలో పడుకునే బ్యాచ్కే నిద్రపోతుల బ్యాచ్ అని అంటాం. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు అలవాటు పడిన ఒక క్రైస్తవులుగా మారిపోయారు. సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా అందులో ఖచ్చితంగా అన్ని విషయాలలో ఒక మనిషి పార్టిసిపేట్ కావాలి. అది పాటలు ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, అదేవిధంగా వాక్యోపదేశము ఉండొచ్చు. వాక్యము దగ్గర రాగానే పడుకునే వాడికి ఏమంటారు తెలుసా? సాతాను కుమారుడు అని అంటారు. ఎందుకంటే అన్నీ విన్న తర్వాత దేవుని మాటలే వినకుండా నువ్వు పడుకుంటే నీకు ఏమనాలి? అంతే కదా. ఒక క్రైస్తవుడు వచ్చిందే దేవుని మాటలు వినడానికి, ఒక క్రైస్తవుడు వచ్చిందే తన ఆత్మీయ జీవితానికి సరి చేసుకోవడానికి, ఒక క్రైస్తవుడు వచ్చిందే తన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాప పొందడానికి. కానీ ఇక్కడ రంగానే ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యం వినకుండా, వాక్యము ధ్యానించకుండా, వాక్య సమయంలో రాగానే హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని ఆరాంగా పండుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీ మనస్సాక్షి మీకు ఇలాంటి విషయాల్లో గద్దించదా? కొంతమంది ఎలా ఉంటారంటే రాత్రంతా డ్యూటీ చేస్తారు, చేసిన తర్వాత లేకపోతే పగలంతా ఏదో పనులు పెట్టుకుంటారు, తొందరగా సంఘానికి ఏదో రావాలి అని పరిగెత్తుకుంటూ వచ్చి సంఘంలో వచ్చి పండుకుంటూ ఉంటారు. సంఘము పడుకోవడానికి ఉంటే మీరు హ్యాపీగా సంఘానికి రాకపోవడమే బెస్ట్. ఎందుకు అనంటే సంఘంలో వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే పరువు తీసుకోవడం తప్ప ఇంకా ఏమీ జరగదు. సంఘంలో ఉన్న సంఘస్థులు అందరూ నిలబడి ఆరాధిస్తున్నప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ ఒకవైపు మీకు లుక్ ఇచ్చారనుకోండి, మీ పరువు అక్కడికక్కడే పోతుందని మీరు మర్చిపోతున్నారా? మనుషుల మధ్యలో పరువు దేవుడు ఎట్లనో మిమ్మల్ని కేర్ చేయడం అలాంటి విషయంలో. ఎందుకు అనంటే మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మాటలే వినకపోతే ఏం క్రైస్తవ్యం అండి? ఒకసారి ఒక భక్తుడు ఏం చేశాడంటే, ఒక పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు సంఘ పెద్దోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా గురికేసి పడుకుంటా ఉన్నాడు. ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఈ విధంగానే పడుకునేవాడు. అయితే ఒకసారి పాస్టర్ గారికి కోపం వచ్చి ఈయనకి ఏ విధంగా నేను బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఒక సమయం వచ్చింది, ఆదివారంన మంచి సువార్త ప్రకటిస్తున్నాడు, ఆదివారంన ఒక మంచి సెర్మన్, దాంట్లో చాలామంది ఒక 300-400 మంది ఆ చర్చ్లో గ్యాదర్ అయ్యారు. అందులో పాస్టర్ గారు ఒక ప్రశ్న అడిగాడు, మీలో ఎంతమంది పరలోకానికి చేరాలనుకుంటున్నారో అందరు లేచి నిలబడండి అని అన్నారు. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి నిలబడ్డారు. ఆ సంఘ పెద్దోడు మాత్రము హ్యాపీగా చైర్ మీద పడుకొని ఉన్నాడు. అందరూ అతని వైపు ఒక లుక్ ఇచ్చారు. రెండోసారి కూడా అతను ఏం చేశాడంటే పాస్టర్ గారు మరొకసారి ఒక ప్రశ్న అడిగాడు, మీలో ఎవరైతే నరకానికి అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి నిలబడండి అని అనగానే ఆ పడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి ఏదో గట్టిగా స్వరం వినగానే ఉలికిపడి ధన్మని లేచాడు. జనాలు అందరూ, సంఘంలో ఉన్న సంఘస్థులు అందరూ చూసి ఒక నవ్విచ్చారండి. పరువు పోయిందా లేదా? సంఘానికి పడుకోవడానికి వస్తే దయచేసి సంఘాన్ని మానేస్తేనే బెస్ట్. ఇంటికి వెళ్ళి హ్యాపీ పడుకోండి. నువ్వు సంఘానికి వచ్చినా నరకానికే పోతావు, సంఘంకి రాకున్నా నరకానికే పోతావు. వచ్చి డ్రామాలు ఆడే అవసరం ఏమాత్రము లేదు. ఆ కాలంలో సుమారు 15th and 16th centuries సంఘానికి ఎవరైతే వచ్చి పడుకుంటారో వాళ్లకు ఏం చేయడం జరిగిందో మీరు ఊహించుకుంటే షాక్ అవుతారు. ఇది ఎంత నిజమో ఎంత న్యాయవంతమో మనకైతే తెలియదు, కానీ ఆ టైంలో
కొన్ని కారణాల వల్ల ఒక కమ్యూనిటీ గ్యాదర్ చేసి పాస్టర్లు అందరూ సేవకులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటిదంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైనా సంఘానికి వచ్చి దేవుని వాక్యం చెప్తున్న సమయంలో పడుకుంటారో, సంఘము చర్చ్ అయిపోయిన తర్వాత సంఘంలో ఎవరైతే పడుకుంటారో ఆ వ్యక్తిని బయట పిలిచి చర్చ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకొని బోన్లో వేసేవాళ్ళు. అందరూ చర్చ్ ముందు ఆ వ్యక్తి బోన్లో ఉంటే ఎంత పరువు పోతుండే అండి. ఒకసారి ఆ పరువు ఎంత దారుణంగా పరువు పోతుందో ఒకసారి ఊహించుకోండి. సంఘటన ఎప్పుడైతే జరిగిన తర్వాత చర్చ్లో ఉన్న ప్రతి మెంబర్ అలర్ట్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళ వల్ల సంఘము చాలా డిస్టర్బ్ అవుతుంది. సంఘంలో పిల్లలను అల్లరి చేయడము, సంఘంలో పిల్లల కొరకు ఏదో ఒక స్నాక్స్ తీసుకొని రావడము, చర్చ్ అంతా చెత్తతో నింపేస్తూ ఉంటారండి. సేవకులు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు పిల్లలను ఏ క్రమంలో కూర్చోపెట్టాలో తల్లిదండ్రులు నేర్పించరు. వీళ్ళే పడుకొని ఉంటే మరి పిల్లలు అలర్ట్ చేయకుండా ఉండరా? సరే, వీళ్ళు అలర్ట్గా ఉన్నా పిల్లలకి కంట్రోల్ చేస్తున్నారా అంటే అలా కూడా ఉండరు. పిల్లలు ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటారు. కొన్ని చర్చెస్లో మనం చూస్తూ ఉంటే ఆ చర్చ్లో కేవలం ర్యాపర్స్ ప్యాకెట్ తప్ప ఇంకేం దొరకదండి. ఎందుకంటే పిల్లలు ఆ చర్చ్లో కూర్చొని తినాల్సిందంతా తిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. దేవుని మందిరము పరిశుద్ధంగా ఉండాలి, కానీ అపవిత్రంగా చేస్తుంది ఎవరు అంటే కనుక సంఘస్థులే. దీనికి పాస్టర్ ప్రసంగం ఆపి చెప్పాల్సి వస్తుంది పదే పదే మీ పిల్లల్ని కంట్రోల్ చేయండి అనేది. మీ పిల్లలు మీకే కంట్రోల్ కానప్పుడు ఇంకా సంఘంలో ఉన్న సంఘస్థుల కంట్రోల్ అవుతారా? కారు కదా. మీ పిల్లల్ని మీరే కంట్రోల్లో పెట్టాలి. సో నిద్రపోతున్న బ్యాచెస్ అనేది మన చర్చెస్లో చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి కూడా ఏం చేశాడంటే, మంచిగా ప్రసంగం జరుగుతూ ఉన్న సమయంలో మనోడికి నిద్ర వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఎవరో ఒకసారి మనం చదువుదాము. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము మనం చదువుదాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం మనం ఒకవేళ చదివితే చాలా జాగ్రత్తగా చదువుదాము. ఆ వ్యక్తి ఎవరు, ఇంతకీ ఆయన చేసిన పని ఏంటిదో మనం చదువుదాం. 7వ వచనం, ఆదివారం రోజున అంతా కలిసి రొట్టె విరుచుటకు సమావేశమయ్యారు. పౌలు మరునాటి రోజున ప్రయాణం చేయాలని అనుకోవడం వలన అర్ధరాత్రి దాకా ప్రజలలో మాట్లాడాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, పౌలు గారికి రేపు వేరే చోట పోవాలి. అప్పటికే చీకటి అయిపోయింది. ఆదివారం రోజున పౌలు గారు ప్రసంగం కాస్త పెద్దగా అయిపోయింది. ఈ కాస్త పౌలు గారు ప్రసంగం పెద్దగైన తర్వాత ఆ గది కిటికీలో ఈతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. ప్రసంగము కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, కిటికీ పక్కన ఇతుకు అనే ఒక కుమారుడు, ఒక యవనస్తుడు అనేది కూర్చున్నాడు. పౌలు ఏకదాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు రేపు వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడున్న సంఘానికి ఎంత బలపరచాలనో అంత బలపరుస్తున్న సమయంలో ఒక వ్యక్తి హ్యాపీగా నిద్రపోతున్నాడు, గురకలు కొడుతున్నాడు. ఉన్నట్టుండి ఏమైంది తెలుసా, 3వ అంతస్తు కిటికీ పైన నుంచి జారి పడ్డాడు. 3వ అంతస్తులో ప్రసంగం జరుగుతున్న సమయంలో కాస్త లేట్ అయినందుకు ఈతుకు అనే యువకుడు పడుకున్నాడు. పడుకోగానే కిటికీ పక్కన చల్ల గాలి వస్తుంది కదా, పైనకెళ్ళి జారి కింద పడ్డాడు. కింద పడ్డ తర్వాత అందరూ ప్రజలు అనేది ఆ ఈతుకు పడిన ప్రాంతంలో వెళ్ళిపోయారు. అంటే ఎక్కడి నుంచి అయితే కింద పడ్డాడో అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళి చూడంగానే కొందరు ఏమన్నారంటే చనిపోయాడు అని అన్నారు. కానీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఇతను ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు. బాగా ఆలోచించండి ఒకసారి. సంఘానికి వచ్చి నిద్రపోతే నువ్వు పాపంలో పడతావా పడవా ఆలోచించుకో ఒకసారి. సంఘము అనేది పరిశుద్ధ స్థలము అయితే ఆ పరిశుద్ధ స్థలంలో నీకు దేవుని మాటలు వినడానికి అంత విసుక, అంత అలసటన, అంత నిద్రపోతున్న బ్యాచ్ మీకే చెప్తున్నాను ఈ మాట. మీరు సంఘానికి వచ్చి సంఘాన్ని చెడగొట్టడం తప్ప ఇంకా ఏమీ లేదు. సంఘంలో ఉన్న ప్రతి సంఘస్థులను మీ వల్లనే చెడిపోతున్నారు చాలా. ఎందుకు తెలుసా, మీరు కేవలం సంఘానికి పడుకోవడానికి మాత్రమే వస్తున్నారు. కాస్త ప్రసంగం లేట్ అయితే నీకు నిద్ర రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా, ప్రసంగం మీద ఏ మాత్రము దృష్టి పెట్టకపోవడమే. లేకపోతే నీకు నచ్చని సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడుతున్నప్పుడే నీకు ఆ సబ్జెక్ట్ నచ్చలేదు కాబట్టి నీకు నిద్ర వస్తుంది. లేకపోతే నీ గురించే మాట్లాడుతుందేమో, లేకపోతే నీ గురించే ఆ టాపిక్ తగులుతుందేమో, నువ్వు విన్నట్టు వదులుకుంటున్నావేమో. సంఘంలో పడుకునే బ్యాచ్, సంఘం వాక్య సమయంలో బయటకి వెళ్ళిపోయే బ్యాచ్ గురించే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. నువ్వు దేవుని సంఘానికి వచ్చి దేవుని మాటలు వినకుండా
పడుకుంటున్నావు, బయటికి వెళ్ళిపోతున్నావు అని అంటే నువ్వు దురాత్మకు హ్యాపీగా చేయి కలుపుకున్నావు అని అర్థము. ఈతుకు పడిపోయాడు పైనకెళ్ళి, పౌలు గారు ఉన్నారు కాబట్టే బతికిపోయాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు తర్వాత అంత కష్టపడిన వ్యక్తి పౌలు గారే. ఆ పౌలు గారు ఆ సమయంలో ఉన్నారు కాబట్టి, దైవ శక్తితో నింపబడి ఉన్నాడు కాబట్టే ఆ ఈతుకు బ్రతికాడు. కానీ ఈరోజు నువ్వు బ్రతుకుతావా? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని వదిలేసి, దేవుని వాక్య సమయంలో నువ్వు నిద్రపోతున్నావే. నువ్వు దురాత్మకు స్నేహితుడు కావా? అపవాదికి మంచి ఒక ఏజెంట్గా కావా? మనం చాలామంది అంటాము, సంఘంలో రాగానే నిద్ర ఎందుకు వస్తుందంటే కనుక పలానా పాస్టర్ మాకు నచ్చలేదండి, పలానా బోధ మాకు నచ్చలేదండి, పలానా వాడు చూడంగానే మాకు నిద్ర వస్తుందని. ఈ సాకులు కాదు. నీ కళ్ళ ముందు నీ శత్రువు నిలబడి దేవుని మాటలు మాట్లాడినా ఆ మాటలు అతనిది కాదు, దేవుని మాటలు అనేది నువ్వు గ్రహించాలి. అప్పుడే క్రీస్తు ప్రేమ నీలో ఉంది అని చెప్పాలి. అతను వ్యక్తిగతంగా తర్వాత సంగతి మాట్లాడదాం, కానీ పుల్పీఠం దగ్గర నిలబడి ఒక వ్యక్తి దేవుని మాట మాట్లాడుతున్నాడు, అది దైవ ఉద్దేశమైన మాటలు ఉంటేనే నువ్వు క్లియర్గా వినగలుగుతావు. నీలో దేవుడు లేనప్పుడు నువ్వు ప్రసంగం వినలేవు. నువ్వు కేవలం హడావిడి బ్యాచ్. సంఘానికి రావాలి, కార్పెట్లు వేయాలి, సంఘం క్లీన్ చేయాలి, చర్చ్ క్లీన్ చేయాలి, దూల్పాలి, దీంట్లోనే పరిశుద్ధతానాన్ని బతుకుతున్నావు. దేవుని వాక్యము లేనంత వరకు నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. సో నిద్రపోతున్న బ్యాచ్ మీకే చెప్తున్న మాట, సంఘంలో దయచేసి పడుకోకండి. ఆయన మాటల్ని మీరు గ్రహించండి. నిద్రపోతున్న వాళ్ళు మేలుకుంటారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.